అందరికీ నమస్కారం. నేను నందన ప్యూర్ నుండి నమస్తే ఆర్బిట్రమ్ సిరీస్ 3వ ఎపిసోడ్‌కి మీకు స్వాగతం. ఈ రోజు మనం తెలుసుకుందాం ఆర్బిట్రమ్ స్కేలబిలిటీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తుందో, ఆర్బిట్రమ్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయో, ఆర్బిట్రమ్ ఈకోసిస్టమ్‌లో ఆర్బిట్రమ్ గోల్స్ మరియు ఆబ్జెక్టివ్స్, సెక్యూరిటీ మెషర్స్, ఫ్రాడ్ ప్రూఫ్స్ మరియు డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్. ఇథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్స్ కి ప్రసిద్ధి చెందింది, కానీ పెరిగిన యూసేజ్ వల్ల స్కేలబిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇది హై ట్రాన్సాక్షన్ ఫీస్ మరియు నెట్వర్క్ కంజెషన్ కి కారణం. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఆర్బిట్రమ్ లాగా సెకండ్ లేయర్ సొల్యూషన్స్ వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ అండ్ డెవలప్మెంట్. ఆర్బిట్రమ్ అనేది ఇథీరియం పై నిర్మించిన లేయర్ 2 స్కేలింగ్ సొల్యూషన్. ఇది స్పీడ్, స్కేలబిలిటీ మరియు ప్రైవసీని పెంచడానికి డిజైన్ చేశారు. ఎడ్ ఫెల్టన్, స్టీవెన్ గోల్డ్ఫెడర్ మరియు హ్యారీ కెలాట్నర్ ఆఫ్ చైన్ ల్యాబ్స్ లో ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేశారు. ఆర్బిట్రమ్ ఆప్టిమిస్టిక్ రోల్అప్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది. ఈ టెక్నాలజీ ఇథీరియం మెయిన్ నెట్ లో ట్రాన్సాక్షన్ బ్యాక్ చేయడానికి ముందు ఆఫ్ చైన్ లో ప్రాసెస్ చేస్తుంది. ఆర్బిట్రమ్ 1 ని ఆగస్ట్ 31, 2021 నుంచి ప్రారంభించారు. చాలా టెస్ట్నెట్స్ పై పరీక్షలు తర్వాత ఇది ఇథీరియం ఈకోసిస్టమ్లో ఇంట్రెస్ట్ మరియు అడాప్షన్ ని పొందింది. ఈ ప్లాట్ఫామ్ లో 400 కంటే ఎక్కువ డీసెంట్రలైజ్ అప్లికేషన్స్ ఉన్నాయి మరియు యూనిస్వాప్, సూషీస్వాప్, ఆవే లాగా డిఫై ప్రోటోకాల్స్ లో మిలియన్స్ డాలర్లు ఉన్నాయి. నైట్రో అప్గ్రేడ్ ఆర్బిట్రమ్ ని మరింత ఇంప్రూవ్ చేసింది. ఈ అప్గ్రేడ్ స్కేలబిలిటీ, సెక్యూరిటీ మరియు యూజర్ ఎక్స్పీరియన్స్ ని పెంచింది. ఆర్బిట్రమ్ పై ట్రాన్సాక్షన్ లైఫ్ సైకిల్. ఆర్బిట్రమ్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతుందో చూద్దాం. ట్రాన్సాక్షన్ ప్రారంభం మరియు సీక్వెన్సర్ రిసీట్. క్లయింట్ ని ట్రాన్సాక్షన్ ప్రారంభించినప్పుడు లైఫ్ సైకిల్ ప్రారంభమవుతుంది. ఇది నేరుగా L2 లోకల్ డాప్ ద్వారా లేకపోతే టోకెన్ డిపాజిట్ లాగా యాక్షన్స్ కి ఆర్బిట్రమ్ యొక్క డిలేడ్ ఇన్బాక్స్ కి L1 ట్రాన్సాక్షన్ ద్వారా మెసేజ్ ని సమర్పించడం జరుగుతుంది. క్లయింట్ వారి వాలెట్ ని L2 నోడ్ కి కనెక్ట్ చేసి సైన్ ట్రాన్సాక్షన్స్ ని సమర్పించారు. క్లయింట్స్ సాధారణంగా టోకెన్స్ ని డిపాజిట్ చేయడానికి ఉపయోగించిన ఆర్బిట్రమ్ యొక్క డిలేడ్ ఇన్బాక్స్ కి చేరుకోవడానికి L1 ట్రాన్సాక్షన్ కి సైన్ చేసి పబ్లిష్ చేస్తారు. సీక్వెన్సర్ ప్రాసెస్ మరియు సాఫ్ట్ కన్ఫర్మేషన్. రిసీవ్ తర్వాత ట్రాన్సాక్షన్స్ ని ఆర్డర్ చేయడానికి బాధ్యత విషయంగా సీక్వెన్సర్స్ ట్రాన్సాక్షన్స్ ని ప్రాసెస్ చేస్తారు. సీక్వెన్సర్స్ టాన్ ఆఫ్ చైన్ ఇన్బాక్స్ లో ట్రాన్సాక్షన్ ని ఆర్డర్ చేస్తూ మరియు ఆర్బిట్రమ్ నైట్రో VM ని ఉపయోగిస్తారు. క్లయింట్ ఆన్ చైన్ కన్ఫర్మేషన్స్ అవసరం లేకుండా సాఫ్ట్ కన్ఫర్మేషన్ అనే పిలువబడిన ఇమీడియట్ ట్రాన్సాక్షన్ రిసీప్ట్ ని అందిస్తుంది. ఈ రిసీప్ట్ యొక్క వ్యాలిడిటీ సీక్వెన్సర్ యొక్క ఇంటెగ్రిటీ ని అమర్పిస్తుంది. ఇథీరియం మెయిన్ నెట్ L1 కి పోస్టింగ్. సీక్వెన్సర్ ట్రాన్సాక్షన్స్ ని బ్యాచెస్ గా బండిల్ చేసుకుంటుంది మరియు వాటిని కాల్ డేటాగా ఇథీరియం యొక్క మెయిన్ నెట్ లో పోస్ట్ చేస్తుంది. ట్రాన్సాక్షన్ ని బ్యాచ్ లో వెంటనే చేరకపోతే క్లయింట్స్ ఆర్బిట్రమ్ మెకానిజమ్స్ ని ఉపయోగించి డిలేడ్ పీరియడ్ తర్వాత దాన్ని చేరుకోవడానికి బలవంతంగా చేయవచ్చు. వాలిడేటర్ అసర్షన్ మరియు ఫైనలైజేషన్. ఆర్బిట్రమ్ పై వాలిడేటర్స్ తర్వాత బ్లాక్ అనౌన్స్మెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ వ్యాలిడిటీ మరియు కాంపిటీషన్ ని నిర్ధారిస్తారు. బ్లాక్ అసర్షన్. యాక్టివ్ వాలిడేటర్ సాధారణంగా ప్రతి 30-60 నిమిషాలకు L1 లో రోల్-అప్ బ్లాక్స్ బ్లాక్స్ వ్యాలిడిటీని నిర్ధారిస్తారు. డిస్ప్యూట్ రెజల్యూషన్స్. వాలిడేటర్స్ మధ్య బ్లాక్స్ పై డిసగ్రీమెంట్ వస్తే వాటిని ఛాలెంజ్ చేయడానికి ప్రాసెస్ ఉంటుంది. ఏకాభిప్రాయం వచ్చిన వరకు డిఫరెన్స్ ని విడిపించవచ్చు, డిస్ప్యూట్ ప్రాసెస్ ద్వారా పరిష్కరించవచ్చు. L1 వాలిడేషన్ మరియు అవుట్బాక్స్ అప్డేట్. డిస్ప్యూట్స్ పరిష్కరించినప్పుడు ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత అవుట్బాక్స్ రూట్ ని అప్డేట్ చేస్తూ L1 లో బ్లాక్స్ ని నిర్ధారిస్తారు. L1 వాలిడేషన్. ఇథీరియం యూజర్స్ L1 లో బ్లాక్స్ ని నిర్ధారిస్తారు, అవుట్బాక్స్ రూట్ ని అప్డేట్ చేస్తారు మరియు ట్రాన్సాక్షన్ రిజల్ట్స్ ని ఫైనలైజ్ చేస్తారు. ఇథీరియం ఈక్వివలెంట్ కంప్లీషన్. ఆర్బిట్రమ్ పై ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే ఇథీరియం ని ప్రతిబింబిస్తుంది. L1 లో ఒకసారి వెరిఫైడ్ ట్రాన్సాక్షన్ ఇంటిగ్రిటీని నిర్ధారిస్తుంది. ఇథీరియం ఈకోసిస్టమ్ లో ఆర్బిట్రమ్ గోల్స్ మరియు ఆబ్జెక్టివ్స్. స్కేలబిలిటీ. ఆర్బిట్రమ్ ట్రాన్సాక్షన్ ఫీస్ ని
తగ్గించడం ద్వారా ఇథీరియం యొక్క ట్రాన్సాక్షన్ అవుట్పుట్ పెరుగుతుంది. ట్రాన్సాక్షన్స్ ని ఆఫ్ చైన్ లో ప్రాసెస్ చేసి వాటిని ఇథీరియంలో బ్యాచ్ చేయడం ద్వారా ఆర్బిట్రమ్ యూజర్స్ కి లోడ్ మరియు కాస్ట్ ని తగ్గించుతుంది. దానివల్ల సెక్యూరిటీని మెయింటైన్ చేస్తూ స్కేలబిలిటీని పెంచుతుంది. 2. ఈవీఎం అనుకూలత. ఇథీరియం వర్చువల్ మెషిన్ తో అనుకూలత ఆర్బిట్రమ్ కి ముఖ్య బలం. ఇది ఇథీరియం యొక్క డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ మరియు ట్రఫుల్, హార్డాట్ లాగా టూల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆల్రెడీ ఉన్న ఇథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని మార్పులు లేకపోయినా ఆర్బిట్రమ్ పై సీమ్లెస్ గా రన్ చేయొచ్చు. డెవలపర్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. ఆర్బిట్రమ్ డెవలపర్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ని అందిస్తుంది. ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని తయారు చేయడం ఇథీరియం లాగా ఉంటుంది. ఈ యాక్సెసిబిలిటీ, తక్కువ ఫీజ్ మరియు ఎక్కువ అవుట్పుట్ తో కలిసి డెవలపర్స్ ని ఆర్బిట్రమ్ లో న్యూ అప్లికేషన్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి లేక తయారు చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. దానివల్ల క్విక్ గా అభివృద్ధి అవుతుంది. గవర్నెన్స్ అండ్ డీసెంట్రలైజేషన్. ఆర్బిట్రమ్ ఈకోసిస్టమ్ ఆర్బిట్రమ్ DAO ద్వారా గవర్న్ అవుతుంది. ఇక్కడ టోకెన్ హోల్డర్స్ డీసెంట్రలైజ్ గవర్నెన్స్ డెసిషన్ తీసుకుంటారు. ఇది ఆర్బిట్రమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ని సెలెక్ట్ చేయడం, ప్లాట్ఫామ్ యొక్క సెక్యూరిటీని రక్షించడం, ఇంకా అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. ఇన్నోవేషన్ మరియు ఫ్యూచర్ డెవలప్మెంట్స్. ఆర్బిట్రమ్ నోవా లాగా ప్రోగ్రామ్స్ ద్వారా ఆర్బిట్రమ్ న్యూ ఇన్నోవేషన్స్ ని కంటిన్యూ చేస్తుంది. ఇది ట్రాన్సాక్షన్ కాస్ట్ ని ఇంకా తగ్గించడం మరియు హై అవుట్పుట్ డాప్స్ కి సహాయం చేయడం ముఖ్య గేమింగ్ మరియు వేరే ఇంటెన్సివ్ యూసేజ్ కాంటెక్స్ట్ లో. ఈ ఇన్నోవేషన్ కి సంబంధించి ఆర్బిట్రమ్ ఇథీరియం యొక్క స్కేలింగ్ సొల్యూషన్ లో టాప్ పొజిషన్ లో ఉంది. ఆర్బిట్రమ్ యొక్క సెక్యూరిటీ మెషర్స్, ఫ్రాడ్ ప్రూఫ్స్ మరియు డిస్ప్యూట్ రెజల్యూషన్స్. L1 సెక్యూరిటీని గుర్తు చేద్దాం. ఆర్బిట్రమ్ ఇంకా వేరే సొల్యూషన్స్ లాగా ఇథీరియం యొక్క లేయర్ 1 బ్లాక్ చైన్ నుండి సెక్యూరిటీ తీసుకుంటుంది. ఈ గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది డేటా అవైలబిలిటీ మరియు వ్యాలిడిటీకి బేసిక్ అష్యూరెన్స్ అందిస్తుంది. ఫ్రాడ్ ప్రూఫ్స్. ఆర్బిట్రమ్ లో సెక్యూరిటీని రక్షించే ప్రముఖ మెకానిజం ఫ్రాడ్ ప్రూఫ్స్. ఈ ప్రూఫ్స్ క్రిప్టోగ్రాఫిక్ టూల్స్ L2 స్టేట్ యొక్క కరెక్ట్నెస్ ని వెరిఫై చేస్తాయి. ఎలా అంటే వాలిడేషన్ మరియు పబ్లిషింగ్. సమఖ్యంగా ఆర్బిట్రమ్ తన లేటెస్ట్ స్టేట్ రూట్ హ్యాష్ ని ఇథీరియం మెయిన్ నెట్ కి పబ్లిష్ చేస్తుంది. ఈ హ్యాష్ కరెంట్ L2 స్టేట్ యొక్క వ్యాలిడిటీ కి క్రిప్టోగ్రాఫిక్ ప్రూఫ్ ని అందిస్తుంది. జీరో నాలెడ్జ్ వ్యాలిడిటీ ప్రూఫ్స్. జీరో నాలెడ్జ్ వ్యాలిడిటీ ప్రూఫ్స్. జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్ ద్వారా ఏదైనా తప్పు స్టేట్ సబ్మిట్ అయితే అలార్మ్స్ ట్రిగర్ అవుతాయి. L1 వ్యాలిడేటర్స్ ఈ సబ్మిషన్స్ ని ఫ్రాడ్ ప్రూఫ్ తో ఛాలెంజ్ చేసి ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్స్ ని రోల్ బ్యాక్ చేయగలరు. డేటా అవైలబిలిటీ. ట్రాన్సాక్షన్ డేటా L1 లో అవైలబుల్ గా ఉండడం వల్ల యూజర్స్ L2 స్టేట్ ని ఇండిపెండెంట్లీ వెరిఫై చేయగలరు. ట్రస్ట్లెస్ ఎగ్జిట్స్ మరియు ఆల్టర్నేట్ బ్రిడ్జ్ కి మార్గం తరగవచ్చు. డిస్ప్యూట్ రెజల్యూషన్. ఆర్బిట్రమ్ యొక్క డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ ఫ్రాడ్ ప్రూఫ్స్ ని సపోర్ట్ చేయడానికి డిజైన్ చేశారు. వాలిడేటర్స్ మధ్య డిసగ్రీమెంట్స్ వస్తే ఇది ఏకాభిప్రాయం వచ్చేంత వరకు డిఫరెన్సెస్ ని పరిష్కరించుకోవడానికి ఛాలెంజ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. వాలిడేటర్స్ ని ట్రాన్సాక్షన్స్ లో వ్యాలిడ్ అని నిర్ధారిస్తే అంటే పెనాల్టీస్ కి రిస్క్ తో ఛాలెంజెస్ ని ఇనిషియేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారు. ఛాలెంజెస్ జరిగినప్పుడు పార్టిసిపెంట్ అబ్జెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేసి డిస్ప్యూట్స్ ని సెటిల్ చేయమని ఫ్రాడ్యులెంట్ యాక్షన్స్ ని పనిష్ చేయాలి. ఏకాభిప్రాయం తర్వాత ట్రాన్సాక్షన్ స్టేట్ ని L2 లో ఫైనల్ గా నిర్ధారిస్తారు. డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రాసెస్ ఫ్రాడ్ అటెంప్ట్స్ ని క్విక్ గా డిస్కరేజ్ చేయడానికి డిజైన్ చేశారు. ఓవరాల్ గా ఆర్బిట్రమ్ స్కేలబిలిటీ పెంచడం, స్మార్ట్ కాంట్రాక్ట్స్ కి రక్షించడం మరియు ఇథీరియం ఈకోసిస్టమ్ లో ఒక డెవలపర్ మరియు యూజర్ ఎక్స్పీరియన్స్ ని మెరుగుపరచడానికి ఏం చేస్తుంది. ఇది ఇథీరియం బ్లాక్ చైన్ లో ఒక ముఖ్య పాత్ర ప్లే చేస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.